గోదావరి జిల్లా భీమవరంలో సీఐ నాగరాజుకు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. నిజాయితీగా పనిచేసిన అధికారికి భద్రత లేకుండా పోయిందని యువత ఆందోళన వ్యక్తం చేస్తుంది. రౌడీ షీటర్ల గుండెల్లో దడ పుట్టించిన నాగరాజుపై విచారణ లేకుండా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. భీమవరం సీఐగా పనిచేసినప్పుడు నాగరాజుకు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అటు తాడేపల్లిగూడెంలో కూడా ఆయనకు ప్రజల మద్దతు లభించింది. పేద రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాగరాజు నిజాయితీకి మారు పేరు నిలిచారని యువత తెలిపారు. రౌడీ షీటర్లు గంజాయి తాగే వాళ్ళను అదుపు చేసిన అధికారిని కాపాడుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం కూడా పూర్తి విచారణ జరిపాకే సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గారు గతంలో భీమవరంలో పనిచేశారు. చాలా ఆదర్శవంతమైన వ్యక్తి, పగలో రాత్రి కష్టం తెలిసిన వ్యక్తి, సామాన్యమైన పేద రైతు కుటుంబంలో పుట్టి ఆయన అచంచలమైన విశ్వాసంతో ప్రజలందరికీ సేవ చేసి ఆయన భీమవరమే కాదు, తాడేపల్లిగూడెనే కాదు, విజయవాడనే కాదు, ఎక్కడ చేసినా సరే ప్రతి ఒక్కరికి తోటి సిబ్బందిని ఆప్యాయంగా పలకరిస్తూ 10 మందిని కలుపుకుని వెళ్ళే వ్యక్తి. అలాంటి మనిషి ఇవాళ అక్కడ ఆయన అక్రమంగా బలిపశువును చేసే కార్యక్రమం జరుగుతోంది. కావున గవర్నమెంట్ వారు స్పందించి అక్రమంగా అరెస్టు చేయొద్దు. నాగరాజు గారికి మా భీమవరం ప్రజల తరపున సంఘీభావం తెలియపరచడానికి మేము ఇక్కడికి వచ్చాం. మన దేశంలో నిజాయితీగా చేసే అధికారులకు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నిజంగా నాగరాజు గారు లాంటి సీఏ గారు మనకు దొరకడం చాలా అదృష్టం. మన భీమవరం ప్రాంతంలో ఆయన డ్యూటీ చేసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. రౌడీ షీటర్లకు కానీ గంజాయి కాల్చే వాళ్ళకి కానీ గుండెల్లో దడ పుట్టించే విధంగా ఆయన పనిచేశారు. నిజంగా అటువంటి వ్యక్తి మీద ఈ రోజు వచ్చే ఆరోపణల్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా ఎంక్వైరీ చేశాక అతని మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ముందుకు వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. అటువంటి నిజాయితీ పరుని మనం కాపాడుకోకపోతే తర్వాత మన ఇళ్లలోకి రౌడీ షీటర్లు వస్తారు, గంజాయి కాల్చుకునే వాళ్ళు వస్తారు.